असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतंगमय। ओम शांति శాంతి శాంతి శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుపతి. జ్యోతిశాస్త్రంలో శని భగవానుడు కర్మఫల ప్రదాత అని తెలుసు మనకి. కర్మ ఫల ప్రదాత శని భగవానుడు. అయితే ఈ రోజున జాతచక్రాలలో మనకి ధనాన్ని ఇచ్చేది శని భగవానుడే. గురువు వచ్చి ధనకారకుడు, గురువు లాభానికి కారకుడు, గురువు పూర్వపుణ్యానికి కారకుడే, భాగ్యానికి కారకుడే. అయినప్పటికీ కూడా శని భగవానుడు ఎంత రేషన్ అయితే చెప్తాడో అంత రేషన్ గురువు ఇస్తాడు. గురువు ఎక్సెస్కి ఏది ఇవ్వడు. ఇప్పుడు ఎట్లా అంటే, మనం ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు మనకు శాలరీ ఫిక్స్డ్గా ఉంటుంది. ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా ఇన్కమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇంత రావాలి, ఇంత వస్తే మనకి లాభం వచ్చినట్టు అని. ఆ ఫిక్స్డ్ పాయింట్ని పాయింటింగ్ చేసేది శాటర్న్ అనమాట. ఎంత రావాలి, ఎంత పోవాలి, రెండు అయినా చేస్తాడు. దాని ప్రకారంగానే గురువు మనకు ధనాన్ని ఇస్తాడు. ఇది కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఈ రోజున శని భగవానుడు యొక్క పొజిషన్ నుంచి శాటర్న్ ఎక్కడైతే ఉంటాడో మీ జాతకాల్లో, దాని నుంచి మనము ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ని కనుక్కోవాలి. ఎట్లా వస్తుంది ఇది అంటే, నైసర్గిక పాపగ్రహాలు అంటే మీకు తెలుసు. రాహుకేతులను పక్కన పెట్టండి. రాహుకేతులు ఇక్కడ తీసుకోవద్దు. ఆ రెండిని పక్కన పెట్టేస్తే మిగిలిన 7 గ్రహాల్లో కూడా నైసర్గిక పాపగ్రహాలు అంటే ఏమొస్తున్నాయి? శని, రవి, కుజ. మిగతా 4 గ్రహాలు ఏమొస్తున్నాయి? చంద్రుడు, బుధుడు, శుక్రుడు, గురువు, శుభగ్రహాలు. అయితే ఎవరికైనా శనికి మీ జాతకంలో మీ శని భగవానుడు ఎక్కడైతే ఉంటాడో ఆ శని భగవానుడికి 2వ స్థానం కానీ, ఆ శనికి లాభస్థానాన్ని కానీ పాపగ్రహాలైన రవి, కుజులు చూసినా ఉన్నా, వీళ్ళకి నానా విధాలుగా ధనయోగాలు పడతాయి. మల్టిపుల్ ఇన్ఫ్లో ఆఫ్ మనీ అంటూ ఉంటుంది. మల్టిపుల్ ఇన్ఫ్లో అంటే ఈ పక్క నుంచి వస్తుంటాయి, ఎదురు నుంచి వస్తుంటాయి, వెనక నుంచి కూడా వస్తుంటాయి డబ్బులు. కొంతమందికి ఇలాగే పోతుంటాయి కూడా. ఆ పక్క పోతుంటాయి, ఈ పక్క పోతుంటాయి, వెనక నుంచి పోతుంటాయి, ముందు నుంచి కూడా పోతుంటాయి. దానికి కూడా కారకుడు శని అవుతాడు. కాబట్టి ఇక్కడ శాటర్న్ గురించి మనం ఏం చెప్తున్నామంటే, ఇన్ఫ్లో ఆఫ్ మనీ ఎవరికైతే డిఫరెంట్ మెథడ్స్ డిఫరెంట్ బేస్లో వస్తే చెప్పుకుంటున్నాం. నానా విధాల ధనయోగాలు ఉంటుంది. నానా విధానాలలో సెవరల్ వేస్ ఇన్ఫ్లో ఆఫ్ మనీ, ఇది కాన్సెప్ట్ అన్నమాట. మరి ఈ రెండే కదా పాపగ్రహాలు. మరి శనికి 2లో రవన్నా ఉండాలా, క్యూడన్నా ఉండాలి. ఇద్దరుంటే ఇంకా బలం ఎక్కువ ఉంటుంది. దానికి ఇన్ఫినిట్ అంటుందండి. అదే శనికి లాభం ఇద్దరున్నా అంతే. రవికుజులు ఇద్దరు చూసినా లేదు, శనికి ధనస్థానాన్ని రవికుజులు చూసినా, ఇద్దరు చూసినా కానీ, ఒక్కరు చూసినా కానీ, అలాగే శనికి లాభస్థానాన్ని రవి చూసినా, క్యూడు చూసినా కూడా ఇలా కూడా తీసుకోవాలి. వీళ్ళకి ఇన్ఫ్లో ఆఫ్ మనీ అనేది విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి 2-3 విధానాలు ధనయోగాలు ఏర్పడుతుంటాయి. వీళ్ళకి శని భగవానుడు రిస్ట్రిక్షన్స్ పెట్టడం, డబ్బులు ఇవ్వటంలో. అలాగే వీళ్ళ చేత మంచి పని కూడా చేస్తాడు. డబ్బులు ఇస్తాడు, మంచి పని కూడా చేస్తాడు. ఒక సిస్టమేటికల్ లైఫ్ని ఇస్తాడు మనం ఫైనాన్షియల్ పొజిషన్లో. వీళ్ళకి ధనం మీద ఆశ కూడా ఉండదు పెద్దగా. వీళ్ళు ఆశపడితే 100 కోట్లు సంపాదించవచ్చు, కానీ ఆశపడరు. కానీ వీళ్ళు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎంతైనా రావచ్చు, 1 కోటి రావచ్చు, 10 కోట్లు రావచ్చు, 100 కోట్లు రావచ్చు, 1000 కోట్లు కూడా రావచ్చు, చెప్పలేం. కానీ డబ్బు మీద వ్యామోహం ఉండదు. శని ఎప్పుడు కూడా అంటే వైరాగ్య భావాలకి కారకుడు కాబట్టి ధనం మీద వ్యామోహాన్ని కూడా ఇట్లా ఉన్నప్పుడు, కానీ డబ్బులు బాగా వస్తాయి. ఇది కేటగిరీ 1, కేటగిరీ 2 ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ 1 ఏం చెప్తుందంటే, ఇట్లా మీకు శనికి కనుక 2లో రవికుజులున్నా, మీ శనికి లాభంలో రవికుజులున్నా, లేదా మీ శనికి 2వ స్థానాన్ని రవి కానీ క్యూడు కానీ చూసినా, లేదా మీ శనికి లాభస్థానాన్ని రవి కానీ క్యూడు కానీ చూసినా ఉండాలి, లేదా చూపుగా ఉంటే మీ లగ్నానికి కనుక శని యోగకారకుడైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. కేటగిరీ 1 ఇది. ఏ లగ్నాలకి శని యోగకారకుడు అని చెప్తామంటే,
శనికి ఏదైనా ఒక కోణం కానీ కిందన కానీ రావాలి. మేషానికి దశమాధిపత్యం వచ్చింది కాబట్టి మేష లగ్న జాతకులు శని యోగకారకుడే. వృషభాలకి ఒక కోణము కేంద్రం వచ్చింది, ఆయన యోగకారకుడే ఈ 2 లగ్నాలకి. మిథున లగ్నానికి కూడా భాగ్యాధిపత్యం వచ్చింది, అక్కడ కూడా శుభత్వమే ఉన్నది. మరి కర్కాటకానికి కూడా సప్తమాధిపత్యం వచ్చింది, మరి సింహానికి కూడా సప్తమాధిపత్యం వచ్చింది. మేషానికి, వృషభానికి, మిథునానికి కర్కాటకం వచ్చింది, మరి కన్యకి పంచమాధిపత్యం వచ్చింది. తులకు కూడా యోగకారకుడు అయ్యాడు. వృచ్చికానికి కూడా అంతే కదా, వృచ్చికానికి కూడా 4th లార్డ్షిప్ వచ్చింది. ధనుసుకు వచ్చి 2, 3 ఆధిపత్యాలు వచ్చింది. ఇక్కడ శని యోగకారకుడు కాదు, ధనుసు లగ్న జాతకుడు. మళ్ళీ మకర జాతకులు లగ్నాధిపత్యం వచ్చింది, యోగకారకుడు. కుంభానికి యోగకారకుడు. మళ్ళీ మీన లగ్నానికి యోగకారకుడు కాదు, ఎందుకంటే లాభస్థానం వ్యయస్థానం వచ్చింది కాబట్టి శనికి. అంటే అన్ని లగ్నాలకి కూడా ఈ శనికి ఏదో ఒక కోణం కేంద్రం వచ్చింది, కానీ ఒక ధనుసు మీన లగ్నాలకు మాత్రం రాలే. ఎవరైతే ధనుసు మీన లగ్నాల్లో పుట్టుంటారో వీళ్ళు కేటగిరీ 2 కిందకు వస్తారు. కేటగిరీ 1 ఏం చెప్తుందంటే, శనికి మీ లగ్నానికి కనుక ఏదైనా కేంద్రాధిపత్యమో ఆధిపత్యం ఉన్నప్పుడు అప్పుడు మీ శనికి 2లో రవి కానీ పీడు కానీ ఉన్నా, లేదా మీ శనికి లాభస్థానం రవి కానీ పీడు కానీ ఉన్నా, లేదా మీ శనికి 2వ స్థానాన్ని రవి కానీ పీడు కానీ చూసినా, లేదు మీ శని నుంచి లాభస్థానాన్ని రవి కానీ పీడు కానీ చూసినా, ఇది కేటగిరీ 1. ఎప్పుడు ఈ శని యోగకారకులు కూడా ఉండాలి. మేషానికి దశమాధిపత్యం వచ్చింది, వృషభానికి భాగ్య ధర్మాధిపత్యం వచ్చింది, 10th లార్డ్షిప్ వచ్చింది, కర్మాధిపత్యం. అలాగే మిథునానికి భాగ్యాధిపత్యం, కర్కాటకానికి సప్తమాధిపత్యం, సింహానికి సప్తమాధిపత్యం వచ్చింది, సప్తమాధిపత్యం శనికి. కన్యకు వచ్చేసరికి ఏమో పంచమాధిపత్యం వచ్చింది, మకర రాశి. తులకేమో 4, 5 స్థానాధిపత్యాలు వచ్చింది. విశేషమైనటువంటి లగ్నాలు ఈ 2 కూడా, వృషభం 1, తుల 1, ఎందుకంటే శని అత్యంత యోగకారకుడు. దీన్ని బట్టి కూడా ఉంటుంది ఇక్కడ లెక్క. వృచ్చికానికి వచ్చి 4th లార్డ్ అయ్యాడు, ధనుసుకి 2, 3 అయ్యాడు, మకరానికి లగ్నాధిపతి అయ్యాడు, కుంభానికి కూడా లగ్నాధిపతి అయ్యాడు, మీనానికి 11, 12 ఆధిపత్యాలు వచ్చాయి. అందువల్ల ఈ 2 లగ్నాలు సెకండ్ కేటగిరీలు ఉంటాయి. ఎవరైనా సరే ధనుసు మీన లగ్నాల్లో పుట్టుంటే మీరు, మీ శనికి కనుక 2లో రవి కుజులు ఉన్నా, మీ శనికి లాభంలో రవి కుజులు ఉన్నా, లేదా మీ శనికి 2వ స్థానం రవి కుజులు చూసినా, లేదా మీ శనికి లాభస్థానం రవి కుజులు చూసినా, ఎవరికి ధనుసు మీన లగ్న జాతకులకి ఇది సెకండ్ కేటగిరీ అంటాం. ఇక్కడ కొంచెం ఇన్ఫ్లో అనేది ఫైనాన్షియల్ పొజిషన్స్ మీద శని యొక్క రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇందాక చెప్పుకున్న లగ్నాలకి ఆ 10 లగ్నాస్కి పెద్దగా ఉండదు, ఎందుకంటే ఏదో ఒక కోణము కేంద్రం శనికి వచ్చింది కాబట్టి ఇలా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు అది కేటగిరీ 1, కేటగిరీ 2 అని చెప్తాం. ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ధనయోగాలు అనేవి డిఫరెంట్ వేస్లో, సెవరల్ వేస్లో వస్తూ ఉంటాయి. వీళ్ళకి ధనం మీద వ్యామోహాలు తక్కువగా ఉంటాయి, ధనయోగాలు బాగా ఉంటాయి, వీళ్ళు ధనాన్ని బాగా సంపాదిస్తారు. వీళ్ళకి ఖచ్చితంగా చెప్పాలండి, ఇట్లాగా కాంబినేషన్స్ కనుక మీకు ఎవరికైనా ఉంటే మీరు జీవితంలో మైల్ స్టోన్స్ అంటాం, టర్నింగ్ పాయింట్స్ అంటాం. ధనానికి సంబంధించిన విషయాల్లో మీ జీవితంలో 36 నుంచి బాగా స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుందండి, ధనయోగాలు బాగుంటాయి. 36 నుంచి మీ వయసు. యాక్చువల్లీ చెప్పాలంటే సాటర్న్ నెంబర్స్ ఏంటి, 17, 26, 8 వస్తాయి కదా. 8 అంటే వయసు వస్తుంది, 8వ సంవత్సరం. కానీ 8వ సంవత్సరం అంటే ఏంటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2012లో పుట్టారనుకోండి, పిల్లడు పుట్టాడు అనుకోండి, వాడికి 7th బర్త్డే ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి 8 కౌంట్ అవుతుంది. 7th బర్త్డే అంటే ఏంటి, 7 years కంప్లీట్ అయిపోయినట్టు అప్పటికి. అక్కడి నుంచి 8th రన్నింగ్లో ఉంటుంది, ఇట్లా తీసుకోవాలన్నమాట. అదే 25th బర్త్డే వచ్చింది అనుకోండి, 26 కౌంట్ అవుతుంటుంది అక్కడి నుంచి. 34th బర్త్డే అంటే 35 కౌంట్ అవుతుంటుంది. ఇట్లా 34th బర్త్డే అంటే 35 నుంచి కౌంట్ తీసుకుంటాం కాబట్టి 35 నుంచి డెవలప్మెంట్స్ బాగుంటాయి, కానీ 36కి బాగా డెవలప్మెంట్స్ వస్తాయి. అట్లాగే 43 ఏజ్లో కానీ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, 52 ఏజ్లో కూడా ఉంటాయి టర్నింగ్ పాయింట్స్. 52లో గొప్పగా ఉంటాయి టర్నింగ్ పాయింట్స్. 52 అంటే 51 బర్త్డే ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి 52 కౌంట్ అవుతుంది కాబట్టి ఈ టర్నింగ్ పాయింట్ అంటారు. అంటే ఇవి మైల్ స్టోన్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ సాటర్న్ ఏజ్ నెంబర్స్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇంప్రూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, 61 ఏజ్ వచ్చిందంటే వీళ్ళు ఇంకా బిజినెస్ అయిపోయి ఉంటారు, బాగా సంపాదించేస్తారు అట్లా అన్నమాట. సో ఈ విధంగా సాటర్న్ యొక్క పొజిషన్ అనేది తీసుకున్నప్పుడు లగ్నాలకు ఎవరికైనా సరే ఏ లగ్నంలో పుట్టినా కానీ
మీ శనికి 2లో కానీ లాభస్థానంలో కానీ పాపగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ రవికుజులతో ఉండాలి. రవిది కానీ కీడు కానీ ఉండాలి. మాకు శనికి 2లో రవికుజులు లేరండి. ఆ శనికి 2వ స్థానం రవికుజులు చూడలేదు. అలాగే మాకు శనికి లాభంలో రవికుజులు లేరు, ఆ శనికి లాభస్థానం రవికుజులు చూడలేదని చేసేదేం లేదు. ఈ వీడియో వర్తించదు. సరే, ఇలాగే మీకు మీ శాటర్న్కి 2లో రవికుజులతో పాటు శుభగ్రహాలు కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం. మీ శనికి లాభస్థానంలో పాపగ్రహాలు శుభగ్రహాలు, నో ప్రాబ్లం. ఇది వర్తిస్తుంది. ఎట్లా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు మీ జాతచక్రాన్ని తీసుకోవాలి. ఈ దశలకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అంటే, సర్వసాధారణంగా ఏంటంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా, శాటర్న్ ఏఎస్ అని 7th ఇయర్ అంటే 8th రన్నింగ్ అవుతుంది. 16 అంటే 15 తీసుకుంటాం, 16 బర్త్డే నుంచి. 25వ బర్త్డే అంటే 26 కంటూ అవుతుంది. 34వ బర్త్డే నుంచి అంటే 35 కౌంట్ అవుతుంది. అట్లాగే 43వ బర్త్డే అంటే 44 నుంచి తీసుకుంటాం లెక్క, 44 కౌంట్ చేసుకోవాలి అక్కడి నుంచి. అలాగే 52 అంటే బర్త్డే అంటే 53 కౌంట్ తీసుకుంటాం. టర్నింగ్ పాయింట్స్ అంటాం. ఇలాగా ఆ శాటర్న్ ఏజెస్ టర్నింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు కనుక మీకు కనుక ఏదైనా మంచి అనుకూలమైన దశ జరుగుతూ ఉంటే, ఎట్లా అంటే కోణాధిపతి దశ కానీ, ఏదైనా కోణాల్లోని గ్రహాల దశలు కానీ, లేదంటే కేంద్రంలో గ్రహాల వాడికి దశలు కానీ వచ్చినప్పుడు, లేదా ధనాధిపతి దశ లాభాధిపతి దశ ఉన్నప్పుడు విశేషమైన ధనయోగాలు ఉంటాయి. ఎట్లా తీసుకోవాలన్నమాట. ఆ దశలు కనెక్ట్ అయినప్పుడు డబ్బులు బాగా వస్తాయి అన్నమాట. చిన్న వయసులో కూడా వస్తాయి. ఒకసారి ఎంబీలో కూడా చాలా మంది సంపాదిస్తారు డబ్బులు. చిన్న వయసులో కూడా వాడికి 100 కోట్లు ఆస్తి ఉంటుంది. ఎందుకు ఉండకూడదు? 16 వయసు కూడా చాలామంది డబ్బులు బాగా సంపాదిస్తారు. డబ్బు సంపాదనకి వయసు సంబంధం లేదండి. కొంతమంది చూడండి, చిన్నపిల్లలు పుడతారు. వాళ్ళు పుట్టగానే వాళ్ళ తాతగారు ఒక 10 కోట్లు రాసేస్తారు వాడికి. వాడు పుట్టుకుదని పొడిచులు అయిపోయాడు. అది ఎలా వచ్చిందని వస్తుంది అంతే. ధనయోగాలు అనేవి, టర్నింగ్ పాయింట్స్ అనేవి శాటర్న్ ఏజెస్లో ఎక్కువగా జరుగుతుంటాయి అన్నమాట. ఇలా తీసుకోవాలన్నమాట. సో మీరు కూడా మీ చార్ట్ దగ్గర పెట్టుకొని ఫస్ట్ మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మీ లగ్నానికి శని ఏ ఒక్కరు వేయడం లేదా, అది తెలిసిన విషయం. ఎందుకంటే 2 లగ్నాలకే కాదు. ఇప్పుడు మీ శనికి కనుక 2లో రవికుజులు ఉన్నా, శనికి 11లో కానీ రవికుజులు ఉన్నా, లేదా శనికి 2ని రవి కానీ పీడి కానీ చూసినా, లేదా శనికి 11వ స్థానాన్ని రవి కానీ పీడి కానీ చూసినా, ఇది మీకు వర్తిస్తుంది వీడియో. అక్కడ శుభగ్రహాలు కలిసినా కూడా ఇవి పాపగ్రహాలను వర్తిస్తుంది. ఓన్లీ శుభగ్రహాలు ఉన్నాయండి, ఈ రవికుజులు మాకు లేరంటే వర్తించదు. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.